నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. విద్యా వ్యాపార రంగాల్లో మన దేశం చాలా వేగంగా డెవలప్ అవుతుంది. మనందరికీ తెలుసు. ప్రజల అవసరాలు, ఆలోచనలు ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు మారుతూ వస్తూనే ఉన్నాయి, అంటే అప్డేట్ అవుతున్నాయి. సో మేనేజ్మెంట్ విద్యలో నైపుణ్యం ఉన్న యువతకి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకైతే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా డిమాండ్ చాలా అద్భుతంగా ఉంది. సో విద్యార్థుల్ని పరిపూర్ణులైన నైపుణ్యం కలిగిన బిజినెస్ మేనేజర్స్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల్ని అందిస్తోంది. సో కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం కింద అందిస్తున్న కోర్సులు ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటి, ఆ ప్రత్యేకతల గురించి యూనివర్సిటీ బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల విభాగ అధిపతి, డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం వీటికి సంబంధించి. సార్ నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు టీవీ9. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అండ్ ఇప్పుడు అడ్మిషన్స్ ప్రాసెస్ ఇక చాలా బిజీగా ఉంటుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీ ఆ బీబీఏ అందించే కోర్సు బీబీఏ ఏంటి, దాంతోపాటు అందించే మిగతా ఆ యూజీ విభాగ కోర్సులు ఏంటో ఒకసారి ఇంట్రొడక్షన్ చేస్తారా? 2025-26 విద్యా సంవత్సరానికి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్, కేఎల్ యూనివర్సిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కొండాపూర్ క్యాంపస్, అజీజ్ నగర్, బాచ్పల్లి క్యాంపస్ల నుండి 12 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నామండి. వాటిలో మొదటిది బీబీఏ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, BBA with Human Resource Management Specialization, BBA with Digital Marketing Specialization, BBA with Logistics and Supply Chain Management Specialization, BBA with Business Analytics Specialization, BBA with Information Technology, BBA with Artificial Intelligence, BBA with CMA Orientation, ఇలాంటి BBA with FinTech ప్రోగ్రామ్, ఇలా 10 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు ఇస్తున్నాము. బీబీఏ విత్ ఏసీసీఏ, కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి బీకామ్ ఏసీసీఏతో పాటుగా బీబీఏ విత్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ అనేటటువంటి ప్రోగ్రాంను అందిస్తున్నాం. అదే కాకుండా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అన్నీ కూడా 3 సంవత్సరాల డ్యూరేషన్. ఇవి కాకుండా లా డిపార్ట్మెంట్ నుంచి బీబీఏ ఎల్ఎల్బి అని ఇంటిగ్రేటెడ్ 5 years ప్రోగ్రాంను అందిస్తున్నాం. ఓకే, అంటే లాయర్లు కావాలనుకునేటువంటి విద్యార్థులు బీబీఏ ఎల్ఎల్బిని చూజ్ చేసుకోవచ్చు. బీబీఏకి ఎల్ఎల్బికి కనెక్షన్ ఏంటి సార్? అంటే యాక్చువల్గా లాయర్లు కావాలన్నటువంటి విద్యార్థులు ఎల్ఎల్బి చదువుతారు. అవును. అయితే వాళ్ళు లాయర్లుగా సెటిల్ అవ్వకుండా కానీ, జడ్జిగా జాబు పొందలేకపోయినా కానీ ఇండస్ట్రీలో లీగల్ ఎక్స్పర్ట్గా పనిచేయచ్చు. దానికోసం బీబీఏ ఎల్ఎల్బి అనే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని మేము అందిస్తున్నాం. ఇది 5 సంవత్సరాల ప్రోగ్రామ్. మీకు మాత్రమే అంటే కేఎల్ యూనివర్సిటీలో మాత్రమే స్పెషల్ అయిన ఏమైనా ఉన్నాయా? అన్ని యూనివర్సిటీలో ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ ఉంటాయా? 2025-26 విద్యా సంవత్సరానికి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్, కేఎల్ యూనివర్సిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కొండాపూర్ క్యాంపస్ నుండి మొత్తం 12 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నామండి. మొదటిది బీబీఏ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్, రెండో ప్రోగ్రాము బీబీఏ విత్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, మూడో ప్రోగ్రాము బీబీఏ విత్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, నాలుగో ప్రోగ్రాము బీబీఏ విత్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, ఐదో ప్రోగ్రామ్గా బీబీఏ విత్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ని అందిస్తున్నాము. వీటితో పాటుగా బీబీఏ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీబీఏ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీబీఏ ఫిన్ టెక్నాలజీ, బీబీఏ గ్లోబల్ ఫైనాన్స్ మరియు బీబీఏ విత్ సిఎంఏ అనే 10 రకాలైనటువంటి ప్రోగ్రాంలు అందిస్తున్నాము. అంతేకాకుండా కామర్స్ డిపార్ట్మెంట్ ద్వారా బీకామ్ ప్రోగ్రాంతో పాటు బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ అనే ప్రోగ్రామ్ని ఏసీసీఏ ఓరియంటేషన్ తోటి అందిస్తున్నాం. 12వ ప్రోగ్రామ్గా లా డిపార్ట్మెంట్ నుండి 5 సంవత్సరాల బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రాంలు అందిస్తున్నాము. లాయర్లు కావాలనుకునేటటువంటి విద్యార్థులు, అడ్వకేట్ కావాలని కానీ, జడ్జి కావాలనుకునే వాళ్ళు కానీ, లేదా ఇండస్ట్రీలో లీగల్ ఎక్స్పర్ట్గా అవుదాం అనుకున్న వాళ్ళు కానీ బీబీఏ ఎల్ఎల్బి చదవచ్చు. అంటే మేము అందించేటటువంటి ఈ 12 రకాల బీబీఏ ప్రోగ్రాముల్లో 11 ప్రోగ్రాములు బీబీఏ 3 years డ్యూరేషన్ అవి, బీబీఏ ఎల్ఎల్బి మాత్రము 5 సంవత్సరాల డ్యూరేషన్ ప్రోగ్రామ్ అండి. ఈ స్పెషాలిటీస్ అన్ని కేఎల్ యూనివర్సిటీలోనే ఉన్నాయా? మీకు మాత్రమే సొంతమైన ఏమైనా ఉన్నాయా? అన్ని యూనివర్సిటీలు ఇవన్నీ ఆఫర్ చేస్తాయా? డౌట్. బీబీఏ లెవెల్లో స్పెషలైజేషను చాలా యూనివర్సిటీల్లో, ఇన్స్టిట్యూషన్లో ఇవ్వట్లేదు.
బీబీఏ లెవెల్లో స్పెషలైజేషన్ ఇవ్వటం మేమే స్టార్ట్ చేసాం యాక్చువల్గా. సో మొదటగా మేము ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మాత్రమే స్పెషలైజేషన్లు ఇచ్చేవాళ్ళం. అయితే ఏమంటే ఇండస్ట్రీ డిమాండ్కి అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ని, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ని, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఈ స్పెషలైజేషన్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేసిన ఘనత మాత్రం మాకే ఉంటుందండి. సో మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇక, Yes, మా sir. దగ్గరే Yes, ఉంది sir. అని Yes, sir. చెప్పేసి. Yes, sir. సార్ ఒకసారి ఎల్ఎల్బి గురించి ఒకసారి చెప్తారా? బీబీఏ ఎల్ఎల్బి Yes, sir. ఏంటి, దేనికోసం? అది జనరల్గా లాయర్లు కావాలనుకుంటే ఎల్ఎల్బి చేస్తాం కదా మనం. అవునండి. ఇది ఎందుకు చేయాలి? లాయర్లు కావాలి, అడ్వకేట్ కావాలనుకునే వాళ్ళు కానీ, జడ్జి కావాలనుకునే వాళ్ళు కానీ ఎల్ఎల్బి చదువుతారు. అయితే దీన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్గా కేఎల్ యూనివర్సిటీ అందిస్తుంది, బీబీఏ ఎల్ఎల్బిగా. అంటే ఏమంటే ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్న విద్యార్థులు అడ్వకేట్లు అవ్వచ్చు, అంటే లాయర్లు అవ్వచ్చు, లేదా జడ్జి ఎగ్జామ్స్ రాసి జడ్జిలుగా క్వాలిఫై అవ్వచ్చు. అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో 40 మంది జడ్జిలు ఎన్నిక జరిగితే దాంట్లో 4 మా పూర్వ విద్యార్థులని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. అయితే మనం దీన్ని బీబీఎల్ఎల్బిగా ఎందుకు అందిస్తున్నామంటే ఈ లాయర్ కానీ జడ్జి కానీ కాలేకపోయిన వాళ్ళు ఇండస్ట్రీలో లీగల్ ఎక్స్పర్ట్గా రాణించవచ్చు. అంటే ప్రతి కంపెనీలో, పెద్ద పెద్ద కంపెనీల్లో లీగల్ అఫైర్స్ మేనేజర్ ఉంటాడు. ఆ పోస్ట్కి వీళ్ళు సూటబుల్ అవుతారు కాబట్టి, అంటే వీళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బీబీఎల్ఎల్బి ప్రోగ్రామ్ని అందిస్తున్నామండి. గత లాస్ట్ ఒక 10 yearsగా మనం ఎక్కువ వింటూ ఉన్నాం. చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపించేది ఒక 10 or 15 years నుంచి. పెరుగుతుంది కదా సార్ డిమాండ్, ఎందుకు? బీబీఏ అనేది, ఎంబీఏ అనేవి ఏంటంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే ఏ బిజినెస్కైనా, ఏ బిజినెస్లోనైనా వీళ్ళకి జాబులు వస్తాయి. అంటే మీరు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఆ సెక్టర్లోనే జాబుకు పనికి వస్తారు. ఉదాహరణకి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థి కన్స్ట్రక్షన్ రంగంలో పనికి వస్తారు. అవును. బీటెక్ సిఎస్సి చదివిన విద్యార్థి కంప్యూటర్ సైన్స్ రంగంలో పనికి వస్తాడు. కానీ బీబీఏ కానీ ఎంబీఏ కానీ చదివిన విద్యార్థులు ఏ కంపెనీలోనైనా జాబ్ చేయడానికి పనికి వస్తారు. ఎలా ఎగ్జాంపుల్ అంటే చెప్తారా? సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్లుగా రాణిస్తారు, సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్లుగా రాణిస్తారు, మెడికల్ ఫీల్డ్లో మేనేజర్లుగా వాళ్ళే ఉంటారు, హాస్పిటల్లో కూడా. అదేవిధంగా మీడియాలో కూడా మేనేజర్లుగా వాళ్ళే ఉంటారు. అంటే మేనేజర్ లేనటువంటి బిజినెస్ లేదు. అందుకని బీబీఏ చదివితే ఏమంటే అన్ని రంగాల్లో వాళ్ళు జాబులు పొందొచ్చు. ఓకే, సో వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి అవును బీబీఏ చేస్తే. అండ్ ఇప్పుడు పిల్లల్లో ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్ బీబీఏ గురించి? అంటే ఉన్న అవకాశాలు, కోర్సుకు సంబంధించి అందరికీ అవేర్నెస్ ఉందా? ఈ రోజుల్లో విద్యార్థులు బీబీఏ చూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బీటెక్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు బీబీఏ చదవటం తేలిక. బీటెక్ చదువుకుంటే అంటే ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు ఏంటంటే 4 సంవత్సరాలు కష్టపడాలి, కోడింగ్ నేర్చుకోవాలి, 24 గంటలు కష్టపడాలి. బీబీఏ ఏంటంటే తక్కువ టైం, అంటే చాలా తక్కువ కష్టంతో బీబీఏ డిగ్రీని పొందవచ్చు. ఓకే. అంతేకాకుండా బీబీఏ మనసుకు దగ్గరగా ఉంటుంది. అంటే ఏంటంటే సమ్ పీపుల్ హ్యావ్ బికమ్ మేనేజర్స్, సమ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ కంపెనీస్ వితౌట్ స్టడీయింగ్ బీబీఏ అండ్ ఎంబీఏ. అంటే ఏంటంటే మేనేజ్మెంట్ అనేది మనిషిలో ఉంది. అంటే అదేవిధంగా అందుకని ఏంటంటే ఇది మనం చదువుకోవడం చాలా తేలిక. అందుకని ఏంటంటే బీబీఏ చదవటం తేలిక, 3 సంవత్సరాలే చదవచ్చు. నెక్స్ట్ మా దగ్గర ఏమంటే 5 days క్లాసెస్ జరుగుతాయి. దీంట్లో 4 days హాఫ్ డే జరుగుతుంది, 1 day ఫుల్ డే జరుగుతుంది. అంతేకాకుండా బీబీఏ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా జాబులు పొందగలుగుతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ చూసుకుంటే కనుక ఎక్సెంచర్, టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, విప్రో, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఈ కంపెనీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా వీళ్ళు జాబులు పొందగలిగారు. ఓకే. అంతేకాకుండా మై ట్యాక్స్ ఫైలర్, యూనిటాక్స్ ఫైలర్ అండ్ బ్యాంక్స్ తీసుకుంటే కనుక బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలాంటి బ్యాంకుల్లో కూడా వీళ్ళు జాబులు పొందగలుగుతున్నారు. అందుకని ఏమంటే బీబీఏ మీద ఇప్పుడు యూత్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇంటర్ తర్వాత బీబీఏ మనం చేస్తాం. మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం, ఏదో కారణాలతో ఏవో గ్రూపులు తీసుకుంటూ ఉంటాం. సో ఎనీ గ్రూప్ బీబీఏ చేయొచ్చా? కరెక్ట్గా చెప్పాలంటే మ్యాథ్స్కి, ఫిజిక్స్కి దూరమైన మనుషులు
ఈ సైన్స్ గ్రూప్ వాళ్ళు బైపీసీ కానీ సిఈసీ కానీ తీసుకున్న వాళ్ళు సిఈసీ ఓకే, బైపీసీ మేము తీసుకుందాం, బీబీఏ చేయవచ్చా? వాళ్ళకైనా కష్టం అవుతుందా? అదేముండదండి, బీబీఏ అనేది ఏ ఇంటర్ చదివిన వాళ్ళైనా తీసుకోవచ్చు. అంటే ఇంటర్ లేదా ఎనీ +2 ఆర్ ఈక్వలెంట్ టు ఇంటర్, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా కూడా బీబీఏలో జాయిన్ అవ్వచ్చు. అంటే ఎంపీసీ విద్యార్థులు చదవచ్చు, బైపీసీ విద్యార్థులు చదవచ్చు, హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి, ఏ గ్రూప్ వారైనా సరే బీబీఏ చదవచ్చు. కానీ నేను బాటనీ చదివాను, జువాలజీ చదివాను, కెమిస్ట్రీ చదివాను, కొంచెం మ్యాథ్స్కి, ఫిజిక్స్కి కొంచెం ఇటువంటి వాటికి నేను దూరంగా ఉన్నాను 2 years. మరి ఇది నాకు కాంప్లికేటెడ్ కాదా, నేను ఎట్లా చేస్తాను బీబీఏలో అనే డౌట్స్ ఉంటాయా? లేదండి, ఎవ్రీ ఇయర్ మాకు ఒక సెక్షన్ అంటే అరౌండ్ 60 to 100 స్టూడెంట్స్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తారు. వాళ్ళే మంచి ప్లేస్మెంట్స్ కొడతా ఉంటారు. ఇంకా సో బీబీఏలో ఇంకా ప్రోగ్రామ్స్ ఏముంటాయి, ఏది ఎక్కువగా పిల్లలు చూస్ చేసుకుంటారు, ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది? స్పెషలైజేషన్ తోటి సంబంధం లేకుండా బీబీఏలో జాబ్స్ వస్తున్నాయి ప్రస్తుతానికైతే. కానీ విద్యార్థుల్లో మాత్రం క్రేజ్ ఫైనాన్స్కి, డిజిటల్ మార్కెటింగ్కి, ఫిన్ టెక్నాలజీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, అండ్ మనం ఈ బ్యాచ్కి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డిమాండ్ ఉంటుందని అనుకుంటున్నాం. ఏఐ వచ్చేసిందా? ఎస్ సార్. ఓకే సార్, దానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ అయ్యారు ఏఐకి సంబంధించి? అంటే మేము యాక్చువల్గా కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకత ఏమంటే మేము డీమ్డ్ యూనివర్సిటీ, మా సిలబస్ని మేమే డిజైన్ చేసుకుంటాం. అంటే వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్స్. 100% ప్లేస్మెంట్స్ ఎందుకు వస్తాయంటే మేము ఇండస్ట్రీ రెడీ కరికులంని డిజైన్ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ఏమంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్లో మేము ఇండస్ట్రీలో ఏం డిమాండ్ ఉందని అనలైజ్ చేసి దానికి అనుగుణంగా కరికులంని పెడతాం. ఇప్పుడు తీసుకుంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బాగా డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకని మేమేం చేస్తున్నామంటే ఏ రంగాల్లో ఏ స్పెషలైజేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంబెడ్ చేసి పిల్లలకు నేర్పవచ్చు అనేది ఆలోచనతో ఇప్పుడు కరికులంని డిజైన్ చేశాము. అంతేకాకుండా బీబీఏ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ను కూడా ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే సార్, అంటే దాని ద్వారా ఏమి ఇద్దామని, ఎందుకు ఏఐ గురించి ఒకసారి వివరిస్తారా? ఎందుకు అంత పర్టికులర్గా ఏం తీసుకొస్తున్నారు? అంటే ఏఐ హాస్ బికమ్ ది టాక్ ఆఫ్ ద డే అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఆఫ్టర్ ఏఐ. ఎస్ సార్. సో ఏఐని మనం ఫర్గెట్ చేస్తే ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్ యూ విల్ బీ గోయింగ్ బియాండ్. కరెక్ట్ సార్. ఓకే, యూ విల్ బీ గోయింగ్ బియాండ్. ఎస్ సార్. దట్స్ వై వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజెస్ అండ్ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ స్టూడెంట్ అకార్డింగ్లీ. రైట్ సార్, ఇప్పుడు అన్ని యూనివర్సిటీల్లో బీబీఏ ఉంది, నేను రాకుండా మీ దగ్గర ఎందుకు మేము చదువుకోవాలంటే కేఎల్ యూనివర్సిటీ ఇచ్చే బీబీఏలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అంటే కేఎల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి 45 సంవత్సరాలు అయిందండి. ఈ 45 సంవత్సరాల పాటు కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఇవ్వడంలో బాగా పాపులర్ అయింది. అంటే కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్. అంటే ఏ ప్రోగ్రామ్ అందించినా కూడా 100% ప్లేస్మెంట్ ఓరియంటేషన్తో ఇస్తాం. అదేవిధంగా బీబీఏలో కూడా 100% ప్లేస్మెంట్. అంటే బీబీఏ జాయిన్ అయినటువంటి విద్యార్థికి జాయిన్ అవ్వగానే మేము స్వేర్ అనాలిసిస్ అని చేస్తాం. అంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఎలిజిబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి వీళ్ళల్లో ఏం వీక్నెస్లు ఉన్నాయి ఇవన్నీ కనిపెట్టి నెక్స్ట్ వారికి ఒక కెరియర్ చాయిస్ ఫామ్ ఇస్తాం. అంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటున్నారా, లేదా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే సొంత ఇండస్ట్రీని డెవలప్ చేయాలనుకుంటున్నారా అని ఆలోచన చేసుకున్న తర్వాత ఎవరైతే ప్లేస్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ 100% ప్లేస్మెంట్ వచ్చేటట్టు చూస్తాం. అంటే ప్లేస్మెంట్ కూడా ఎలాంటి ప్లేస్మెంట్ అంటే మంచి ప్లేస్మెంట్, అంటే ఆన్ పార్ విత్ ఇంజనీరింగ్ స్టూడెంట్. మా ప్యాకేజెస్ తీసుకుంటే కనుక యావరేజ్ ప్యాకేజీ 7 lakhs 6 lakhs నుంచి వేరీ అవుతూ ఉంటుంది. కంపెనీలు తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు యాక్సెంచర్, డెలాయిట్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ మంచి కంపెనీల్లో జాబులు వస్తాయి. రెండోది ఏమంటే మా దగ్గర బీబీఏ ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే మాకి 100 acres గ్రీన్ క్యాంపస్. నెక్స్ట్ మా క్లాస్ రూమ్లు అన్నీ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్. మా లైబ్రరీ ఏమంటే అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో ఉంటుంది. అంటే 2 lakh+ హార్డ్ కాపీస్ ఉంటాయి. హాస్టల్స్ అయితే వరల్డ్ క్లాస్ హాస్టల్స్ అనమాట, 5-star హోటల్ లాగా ఉంటాయి. అంటే చాయిస్ అనమాట, పిల్లలు 2 అకామిడేషన్ ఉండాలా, 3 అకామిడేషన్ ఉండాలా, అలా వాళ్ళ చాయిస్ మీద ఆధారపడి. అంటే వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్, వీఆర్ నోన్ ఫర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ మనకి ఈవెన్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా ఉంటుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్. వీ హ్యావ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్. అవర్ హాస్టల్స్ ఆర్ వెరీ
హై టెక్నాలజీ ఓరియంటెడ్ హాస్టల్స్. అండ్ ఇంకేమంటే వీటన్నిటితో పాటుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సరిపోయే విధంగా మా దగ్గర స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఉంటుంది. అంటే 72 హాబీ క్లబ్స్ ఉంటాయి. అంటే ఈ మధ్యాహ్నం టైంలో, అంటే బీబీఏ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా 5 days ప్రోగ్రామ్, ఇది 5 days క్లాసులు జరుగుతాయి. 4 days మధ్యాహ్నం క్లాసులు ఉండవు. అప్పుడు వాళ్ళు ఏమంటే నర్తన క్లబ్ కానీ, డ్రామా క్లబ్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల క్లబ్స్ ఉంటాయి, కల్చరల్ క్లబ్స్ కానీ, అలా 72 క్లబ్స్ ఉంటాయి. ఈ క్లబ్స్లో వాళ్ళు వెళ్ళి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా తీసుకోవచ్చు. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కూడా మేము ఛాన్స్ ఉంది. ఇవన్నీ కాకుండా ఏమంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం డిజైన్, అంటే మా దగ్గర మన కరికులంని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మేము ITGST అనే కోర్సుని ఇంట్రడ్యూస్ చేసాం. అది యాక్చువల్గా CMA వాళ్ళకే ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్, అంటే వీ టీచ్ లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, వీ టీచ్ GST డైరెక్ట్లీ ఫర్ దమ్. అంటే GST కంప్లైంట్స్ అంతా కూడా నేర్పుతాం. అలానే డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్, ఫిన్ టెక్నాలజీ ఫండమెంటల్స్, ఇది విధంగా కాకుండా డైనమిక్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అని క్యాపిటల్ మార్కెట్లో జాబులు వచ్చే విధంగా ఒక కోర్సు డిజైన్ చేసాం. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ డిజైన్ చేసాం. ఇప్పటికి కూడా ఏ యూనివర్సిటీ కూడా కొన్ని కోర్సులు మేము ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఫాలో అవ్వట్లేదని నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. సో అంటే ఆల్సో వీ టీచ్ అవర్ BBA స్టూడెంట్స్ వన్ గ్లోబల్ లాంగ్వేజ్. అంటే కొరియన్ కానీ, జర్మనీ కానీ, జపనీస్ లాంగ్వేజ్ కానీ, ఫ్రెంచ్ కానీ నేర్చుకోవచ్చు. అంటే ఏమంటే వాళ్ళకి గ్లోబల్ ఆపర్చునిటీస్ పెంచడం కోసం ఇది పెట్టామన్నమాట. అదే చెప్పడంలో మీ కాన్ఫిడెన్స్ అంత తర్వాత ప్రౌడ్ కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ. రైట్ సార్. ఇప్పుడు ఈ సమ్మర్లో ఒకటి విన్నాం, మన అది BBAలో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది KL యూనివర్సిటీలో అని. సార్ ఏంటి సార్ అది, ఆ ప్రోగ్రామ్ ఏంటి చెప్తారా? అంటే BBA చదివే విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సమ్మర్లో 2 months పాటు, సెకండ్ ఇయర్ సమ్మర్లో మరో 2 months పాటు, థర్డ్ ఇయర్ సమ్మర్లో 1 month పాటు ఇంటర్న్షిప్కి వెళ్తారు, సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి. అంటే వాళ్ళు ఏదో ఒక ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో ఒక 2 నెలల పాటు పనిచేస్తారు. ఏదో ఒక రోల్లో, అంటే ఒక జాబ్ రోల్లో పనిచేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్కి, ప్రాక్టికల్కి ఉన్నటువంటి లింక్ అర్థమవుతుంది. ఓకే. అంటే వాళ్ళ వన్స్ దే కంప్లీట్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దే విల్ బి అవేర్, దే విల్ రియల్లీ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ. దానివల్ల ఏమవుతుందంటే క్లాస్ రూమ్ లిజనింగ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కాన్సెప్ట్స్ని అప్లై చేయగలుగుతారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి. సో దట్ వాళ్ళకి చాలా ఈజీగా ప్లేస్మెంట్ వస్తుంది. అదే కాకుండా ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఫైనల్ ఇయర్ విద్యార్థులకి వాళ్ళ ఫైనల్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాయి కొన్ని కంపెనీలు. అంటే లాస్ట్ ఇయర్ K12 టెక్నాలజీస్ కానీ, నెక్స్ట్ కొన్ని బెంగళూరు బేస్డ్ కంపెనీలు ఏంటంటే దే టేక్ చిల్డ్రన్ 6 months బిఫోర్ దే గెట్ ద డిగ్రీ. వాళ్ళని 6 months పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పేమెంట్ కూడా ఇస్తారు. అంటే ప్రతి నెల స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆ రకమైన ఇంటర్న్షిప్ కూడా మేము KLUలో ప్రొవైడ్ చేస్తాం. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చి, వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసి జాబు గ్యారంటీగా వచ్చేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. సార్, అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ మాట్లాడుకున్నప్పుడు తెలిసింది విదేశాల్లో కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మీరు ఇస్తారా? KL యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ సెల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫారిన్ స్టూడెంట్స్కి గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇవ్వటంతో పాటు ఇండియన్ స్టూడెంట్స్ ఎవరన్నా సరే సమ్మర్ ఇంటర్న్షిప్ చేయడానికి అబ్రాడ్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే చాలామంది పిల్లలు ఏమంటే సింగపూరు, మలేషియా, US, UK అటువంటి కంట్రీస్లో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటారు. అంటే గ్లోబల్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని వాళ్ళకి మా ఇండస్ట్రీ రిలేషన్స్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసి SIPని సోర్స్ చేసి పెడుతుంది. ఫ్రీ SIPs అండ్ పెయిడ్ SIPs. అండ్ అట్ ద సేమ్ టైం మా పిల్లలు ఏమంటే ఒక సెమిస్టర్ని కానీ, ఒక ఇయర్ని కానీ, అంటే BBA 3 years ప్రోగ్రామ్, దీంట్లో ఒక ఇయర్ని కానీ, ఒక సెమిస్టర్ని కానీ అబ్రాడ్లో ఉన్న ఏరే యూనివర్సిటీలో చదువుకొని వస్తే కనుక ఆ కోర్సులకి మేము ఇక్కడ ఈక్వలెన్స్ ఇచ్చి మా డిగ్రీ ఇస్తాము. అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి, యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుంది. ఈ ప్రోగ్రాంలన్నీ ఉన్నాయండి. అంటే ఇలా జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఏంటంటే మాతోటి ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే వీ గైడ్ దమ్ టు గో టు
ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్, దేర్ అవర్ ఎగ్జిక్యూటివ్స్ విల్ సపోర్ట్ దెమ్. ఎస్ సార్. ఫైనల్గా నేను బీబీఏ చేయాలా వద్దా అనుకుంటున్న పిల్లలకి, కేఎల్ యూనివర్సిటీలో మరి చేయాలా వద్దా అనుకుంటున్న పిల్లలకి మీరు చెప్పే 2 మాటలు. If your goal is placement, come to KL University. So KL University is one of the best business schools in the country. ఈ కంటెక్స్ట్లో నేనేం చెప్తున్నానంటే కేఎల్ యూనివర్సిటీ నిర్ఫ్ ర్యాంకు 26. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్ ఇస్తుంది. దాంట్లో ఐఐటీసు, సెంట్రల్ యూనివర్సిటీసు, స్టేట్ యూనివర్సిటీసు పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే. దాంట్లో మా ర్యాంక్ 26. అండ్ అవర్ విజన్ ఈజ్ టు బికమ్ ఏ గ్లోబల్లీ రినోన్డ్ యూనివర్సిటీ. అండ్ మేము 46 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. అందుకని ఏంటంటే మేము వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది కంట్రీ, యాజ్ వెల్ యాజ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ ది గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆల్సో. వీ హ్యావ్ క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్ ఆల్సో. ఓకే. అదే కాకుండా మమ్మల్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను కేటగిరీ 1 యూనివర్సిటీగా రికగ్నైజ్ చేసింది. ఇటువంటి ఇన్ని ర్యాంకింగ్స్ అయితే 20-30 ఇన్స్టిట్యూషన్స్ మాకు టాప్ ర్యాంకింగ్స్ ఇచ్చినాయి. ఈవెన్ న్యూస్ ఏజెన్సీస్ కానీ చాలా ఏజెన్సీస్ దే హ్యావ్ గివెన్ టాప్ ర్యాంకింగ్. మా ర్యాంకుల గురించి మీకు తెలియాలంటే మా వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఫర్ బీబీఏ వీఆర్ ద బెస్ట్. రైట్ సార్. అండ్ వీ విల్ బి ద బెస్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ యువర్ చిల్డ్రన్, KLU is the best place for BBA. రైట్. ఇది ఇవాళ కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.